ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 13వ వచనము. ఆయన తీర్పు తీర్చును. తీర్పు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకనొక దినాన్న తీర్పు ఉన్నదని పరిశుద్ధ గ్రంథము బహు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి లోకంలో మనము బహు జాగ్రత్త కలిగి జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రసంగి గ్రంథకర్త అయితే అంటున్నాడు, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకున్నామని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎవరమైనప్పుడు కూడా మనం కలిగి ఉన్నటువంటి క్రియలను బట్టే తీర్పులోనికి వెళ్తాం. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, అవి మనల్ని తీర్పులోనికి తెస్తాయి. కాబట్టి లోకంలో తీర్పు ఉన్నదని మనం గుర్తెరిగినటువంటి వారమే మన క్రియలు జాగ్రత్తగా చూసుకుందుము గాక.